వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో అందరూ దూసుకెళ్తున్నారు. తెలంగాణలో మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. తన పరువును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కుంభస్థలాన్ని కొట్టి తీరుతామని తెలుగుదేశం పార్టీ చెప్తుంటే, కుంభస్థలాన్ని కాదు కదా 4 సీట్లు కూడా గెలవరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. మరి సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్ళిపోతుంటే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరూ నోట నానుతుంటే, ఇప్పుడు 2024 ఎన్నికల గురించి అందరూ చర్చిస్తుంటే 2029 గురించి ఒక నాయకుడు మాట్లాడి పెద్ద బాంబే పేల్చాడు. ఆ నాయకుడు ఎవరా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఆ నాయకుడు ఎవరో కాదు, మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే కొడాల నాని గారే. 2024 ఎన్నికల్లో నేను గెలిచినా గెలవకపోయినా ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు, నాకు 2029 ఎన్నికల్లో నేను పోటీ చేసేది ఏమీ లేదు అని ఆయన చెప్పేశారు. అయితే 2029 ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు గుడివాడ నుంచి అనే చర్చ అయితే మొదలైంది. 2029 ఎన్నికల్లో తన కూతుర్లు ఇద్దరు ఉన్నారు. తన కూతుర్లు ఇద్దరు ఎవరైనా పోటీ చేస్తారో అనంతరం చర్చించుకుంటుంటే ఆయన తన కూతుర్లు ఎవరికి రాజకీయాలకు వచ్చే ఉద్దేశం లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదు, వాళ్ళు రాజకీయాలకు రారు అని కుండబద్దలు కొట్టి చెప్పేశారు. అయితే తన తమ్ముడి కొడుకు రాజకీయాలకు వచ్చే ఉద్దేశం ఉంది. జగనన్న సహకరిస్తే కనుక 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తన తమ్ముడి కొడుకు నిల్చుండే అవకాశం ఉంది. తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో గుడివాడ ప్రజలు నిర్ణయిస్తారు. అప్పటి వరకు 2029 వరకు నేనే ఎమ్మెల్యేగా ఉంటాను, 2029 ఎన్నికల్లో మాత్రం నేను పోటీ చేసేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాల నాని అయితే కుండబద్దలు కొట్టి చెప్పినట్లు చెప్పేశాడు. మరి కొడాల నాని కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.